హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఏఐ ఇప్పుడు ఎక్కడ చూసినా వినిపించే మాట. ప్రపంచం అంతా ఊగిపోతోంది. ఈ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మానవాళికి ఏం జరగబోతోంది, అది ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుంది అంటే ఏదో ఒక క్షణంలో రేపో మాపో అన్నట్టుగా ఉంది. మనిషి మీదను కూడా దాటేసి మనిషిని శాసిస్తుందేమో అన్నంత భయం ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఉంది. మరి అంతటి పవర్ఫుల్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అన్ని రంగాలు ప్రభావితం అవుతున్నాయి. ముఖ్యంగా జాబ్స్ రంగం అయితే ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చాలా జాబ్స్ పోతున్నాయి. ఇప్పుడు మీడియా రంగం, మీడియా, సినిమా, ఈ క్రియేటివ్ రంగంలో కూడా ఇది చాలా పెద్ద ఉత్పాదాన్ని క్రియేట్ చేయబోతుందని వినిపిస్తోంది. ఏఐ ఇంత స్పీడ్గా కబలిస్తున్న రంగాల్లో సినిమా, టీవీ ఈ రంగం కూడా, మీడియా రంగం కూడా ఉందా? అసలు ఏఐ పోషిస్తున్న పాత్ర ఏంటి, దానివల్ల రాబోయే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, ఇవాళ చర్చిద్దాం. ఇవాళ మనతో కెంబూర్ సతీష్ కుమార్ ఉన్నారు. ఆయన సీనియర్ జర్నలిస్ట్, సెంటిలా క్రియేషన్స్ అధినేత, అట్లాగే ఏఐ ఎక్స్పర్ట్ కూడా. తను చాలా గత 10 ఏళ్ళుగా ఏఐతో వర్క్ చేస్తున్నారు ఆయన. అనేక మన తెలుగు రాష్ట్రాల్లోని అనేక దేవాలయాల్లో ఏఐ ద్వారా చాలా చాలా ఆధునిక మార్పులు తీసుకొచ్చారు ఆయన. సో అవన్నీ తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం అన్న, ఎలా ఉన్నావు అన్న? బాగున్నా. సో భయపెట్టిస్తున్నావు మమ్మల్ని. సరే, ఏఐ అంటే మనల్ని తాకదేమో, మీడియా దాకా రాదేమో అనుకున్నాను, కానీ అసలు మీడియానే బీభత్సంగా కబలించేస్తుందని మీరు చెప్తుంటే ఆశ్చర్యంగా ఉంది. అసలు ఏం జరగబోతుంది మీడియా రంగంలో? ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక పెను విప్లవం అని చెప్పొచ్చు దీన్ని. ఓకే. ఎందుకంటే ఏఐ అంటే కేవలం సాఫ్ట్వేర్ రంగం ఉంది, సాఫ్ట్వేర్ లో కొన్ని కోడింగ్ సంబంధించింది, లేదా మెషిన్ లెర్నింగ్ అనుకుంటారు, కానీ కాదు. జనరేటివ్ ఏఐ అనేది ఒక మీడియా రంగంలో, అడ్వర్టైజింగ్ లో, సినిమా రంగంలో ఒక అత్యున్నతమైన, అద్భుతమైన ఒక ఆవిష్కరణ. ఓకే. ఒక విధంగా చెప్పాలంటే ఈ పవర్ కనుక్కోవడం కానీ, ఇంకోటి కానీ, ఏవైతే రెవల్యూషన్స్ ఉన్నాయో అలాంటి రెవల్యూషన్ లాంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది. మనిషి మేధస్సుకి 1,00,000 రెట్లు, 1,00,00,000 రెట్లు వేగంగాను, ఇంకా అత్యంత మెరుగుగాను ఆలోచించగలిగే శక్తి ఏఐకి ఉంటుంది. ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక చిన్న అడ్వర్టైజింగ్ రంగంలో తీసుకున్నప్పటికీ, అడ్వర్టైజింగ్ రంగంలో ఒక యాడ్ చేయాలంటే ఒక ఆర్టిస్ట్ కావాలి, లొకేషన్ కావాలి, షూటింగ్ చేయాలి, దానికి విఎఫ్ఎక్స్ యాడ్ చేయాలి, బ్యూటిఫుల్ మ్యూజిక్ చేయాలి. ఇదంతా చేయడానికి లక్షల రూపాయలు ఖర్చు, కొన్నిసార్లు కోట్ల రూపాయలు కూడా ఖర్చు అవుతుంది. అంత శ్రమ కాన్సెప్ట్ దగ్గర నుంచి మొదలుపెట్టి. అయితే ఇప్పుడు ఏఐ రంగంతో కాన్సెప్ట్ క్రియేషన్ దగ్గర నుంచి దాని కంటెంట్ క్రియేషన్ వరకు కూడా ఏఐ చేయగలుగుతుంది. ఎట్లా అంటే, జనరేటివ్ ఏఐలో మనం ఏదైనా ఒక ప్రొడక్ట్కి ఒక యాడ్ చేయాలనుకుంటే ఆ యాడ్కి కావాల్సిన కాన్సెప్ట్ క్రియేట్ చేస్తాం ఫస్ట్ ఏఐ ద్వారా. జనరేట్ అయిన తర్వాత మనం వీ కెన్ క్రియేట్ బై బెటర్ ప్రాంప్టింగ్. అంటే మనకి ఏం కావాలో మన థాట్ ప్రాసెస్ ని కరెక్ట్ గా ప్రాంప్ట్ చేయడం ద్వారా మనం మోడల్స్ ని తయారు చేయగలుగుతాం. ఆ మోడల్స్ ద్వారా యాడ్ ని క్రియేట్ చేయగలుగుతాం. యాడ్ కంప్లీట్ అయిన తర్వాత దానికి సూటబుల్ మ్యూజిక్ ని కూడా కంపోజ్ చేయగలుగుతాం, బ్యాక్గ్రౌండ్ వాయిస్ ని కూడా కంప్లీట్ చేయగలుగుతాం. అంతా అయిన తర్వాత ఎండ్ టెక్స్ట్ ఏదైతే మన ఫైనల్ కమ్యూనికేషన్ ఉంటుందో, బ్రాండ్ కమ్యూనికేషన్ కూడా ఇచ్చేసి యాడ్ మొత్తాన్ని కంప్లీట్ చేయొచ్చు. అవసరం లేదు. యాక్చువల్లీ ఆ రోజు ఎప్పుడో భవిష్యత్తులో రాబోయేదో నేను ఎప్పుడో ఊహించి చెప్తున్నావు కాదు, ఆల్రెడీ మార్కెట్ లోకి వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి కావచ్చు, లేదా నాగార్జున కావచ్చు, లేదా ఇంకా అల్లు అర్జున్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళంతా కూడా లొకేషన్కి వచ్చి షూట్ చేసి కాల్ షీట్ దొరకపోవడం, ఇలాంటి పరిస్థితి కూడా లేకుండా ఉండే అవకాశం కూడా ఉంది. ఎలా అంటే, మోడల్స్ మనకి అద్భుతంగా మనం ఏఐతో మోడల్స్ క్రియేట్ చేయొచ్చు. ఈ మోడల్ క్రియేట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సల్మాన్ ఖాన్ తో యాడ్ చేయాలనుకుంటే మన సల్మాన్ ఖాన్ మోడల్ మనం తయారు చేసుకుంటాం. ఓన్లీ డేట్స్ ను ఆయన పర్మిషన్ మాత్రమే తీసుకుంటాం. మేము వీఆర్ మేకింగ్ దిస్ కైండ్ ఆఫ్ యాడ్, వీఆర్ యూజింగ్ యువర్ మోడల్. మన ఆ మోడల్ తో మొత్తం యాడ్ మొత్తం కంప్యూటర్లో కంప్లీట్ చేస్తాం. చేసినందుకు గాను ఆయన ఏదైతే రెమ్యునరేషన్ తీసుకుంటారో రెమ్యునరేషన్ మనం పే చేస్తాం. అంతే. సో అంతే. ఆయన షూటింగ్ లేదు, ఇంట్లో కూర్చుంటే సరిపోతుంది. షూటింగ్ రావాల్సిన పని లేదు, లొకేషన్ లేదు, కెమెరాలు లేవు. ఇదేది వినడానికి మాయాజాలం లాగా ఇది అవుతుందా అని అనుకోవచ్చు కాక, కానీ హైపర్ ఫోటో రియలిస్టిక్ మోడల్స్ మనం తయారు చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు బిఎస్ గారు, మీలాంటి మోడల్ తయారు చేసి మీ పక్కన పెడితే ఇద్దరులో ఎవరు ఒరిజినల్ ఎవరు మోడల్ అంటే మెనీ పీపుల్ మే నాట్ బి ఏబుల్ టు టెల్, చెప్పలేకపోవచ్చు.
ఈయన బిఎస్ రియల్, ఈయన ఒరిజినల్ తెలియదు మనకి. సో నేను రాకుండా ఇంటర్వ్యూ అయిపోతుంది. మేము మీకు మీ ప్రాంప్టింగ్, మీ వాయిస్ తో పాటు ప్రాంప్టింగ్ చేయొచ్చు. ఒకవేళ కానీ వాయిస్ ఒక్కటి మనం ఇద్దాంలే అనుకుంటే ఆ డబ్బింగ్ వరకు ఇవ్వచ్చు. అదర్వైజ్ వీ కెన్ మేక్ యువర్ వాయిస్ ఆల్సో ఎస్ కాపీ చేయగలుగుతాం. దాన్ని క్లోనింగ్ ద్వారా మీ వాయిస్ కాపీ చేసి వీ కెన్ డూ దట్. వద్దులేంటూ వాయిస్ వరకు మనం చేయొచ్చు తప్ప మిగతా యాడ్ ఫిల్మ్ మొత్తాన్ని కూడా మనం ఈ ఏఐ టెక్నాలజీ ద్వారా చేయొచ్చు. అయితే మనకు డౌట్ వస్తుంది, అన్ని ఏఐ చేస్తే ఇక మనిషి చేసేది ఏముంది? మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, కంపోజిట్ చేసే వాళ్ళు, సింగర్స్ ఉన్నారు, వీళ్ళంతా ఏమవుతారు అంటే ఆన్సర్ ఈజ్ వాళ్ళకి ఏమీ కాదు. వాళ్ళ లైఫ్ కానీ, వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ, వాళ్ళ గ్రోత్ కానీ ఉంటుంది. కానీ ఏఐ పగ్గాలు పట్టుకోవాల్సి ఉంటుంది వాళ్ళు. ఇప్పుడు ఏఐ పగ్గాలను విడిచిపెట్టి నాకు ఆల్రెడీ విఎఫ్ఎక్స్ వచ్చు, నాకు న్యూక్ వచ్చు, సెల్యూట్ వచ్చు, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వచ్చు, నేను చేయగలుగుతాను, నాకు లైఫ్ ఉంది అంటే నో, సాధ్యం కాదు. వాళ్ళు కూడా డెఫినెట్లీ ఏఐని క్యాచ్ చేయాలి. వాళ్ళ విఎఫ్ఎక్స్ నాలెడ్జ్ కి ఏఐ కూడా తోడైతే డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. అంతే తప్ప ఏఐ రావడం వల్ల విఎఫ్ఎక్స్ జాబులు పోతాయనో, విఎఫ్ఎక్స్ వాళ్ళు రోడ్డును పడతారు అనేది రాంగ్ స్టేట్మెంట్ అన్న. ఇప్పుడు ఒకటి మహాభారత్ అనేది అనౌన్స్ చేయబోతున్నారు, రాజమౌళి అనౌన్స్ చేశాడు ఆల్రెడీ. అది ఏఐలో వచ్చే అవకాశం ఉందా? చేయొచ్చు బ్రహ్మాండంగా. నేను ఐడియా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అసలు హ్యూమన్ వాడతాం, వాడుకొని స్టోరీ బోర్డ్ తయారు చేస్తాం. స్టోరీ బోర్డ్ తయారైన తర్వాత అదే స్టోరీ బోర్డ్ ని ఇమేజ్ కన్వర్షన్ కింద చేస్తాం. ఇమేజ్ కన్వర్ట్ అయినాక ఇమేజ్ ని వీడియో కింద కన్వర్ట్ చేస్తాం. సో స్టోరీ బోర్డ్ ప్రాపర్ గా ఉంటే ఎంటైర్ మూవీ కెన్ బి క్రియేటెడ్ ఇన్ ఏ డెఫినెట్లీ 100%. ఇన్ హాలీవుడ్ లో చాలా మంది చేస్తారు ఇప్పటికే. కొన్ని సీన్లు, స్పెసిఫిక్ సీన్స్ ని ఏదైతే మామూలుగా చేయడం చాలా కష్టసాధ్యం అవుతుందో అలాంటి సీన్లు మనం ఏఐ ద్వారా చేయొచ్చు. ఓకే, డెఫినెట్లీ. ఇప్పుడు ఒక సినిమా నడుస్తున్నప్పుడు మధ్యలో హీరో చనిపోయాడు అనుకో, మిగతా సినిమాని ద్వారా కంప్లీట్ చేయొచ్చు. ముందు రోజుల్లో మోడల్లో చేసేటప్పుడు తెలిసిపోయేది మనకి. అవును, అది సాధ్యం కాదు. అంటే హ్యూమన్ తో చేసేటప్పుడు ఈవెన్ అవతార్ లాంటి సినిమాలు వచ్చేటప్పటికే ద మెచ్యూరిటీ లెవెల్ ఆఫ్ యానిమేషన్ బాగా పెరిగింది. దాంట్లో ఎంటైర్ మూవీని యానిమేషన్ చేసినప్పటికీ కూడా మనకి రియలిస్టిక్ గా అనిపించేటట్టుగా ఆ టెక్చరింగ్ గానీ అవన్నీ తీసుకురాగలిగారు. దాంతో కంపేర్ చేస్తే ఇప్పుడు 1000 times more better than graphics, better than those graphics ఇప్పుడు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి బికాస్ ఆఫ్ ఏఐ. విఎఫ్ఎక్స్ రంగంలో ఒక అద్భుతమైన రెవల్యూషన్ అని చెప్పాలి విఎఫ్ఎక్స్ పర్టికులర్లీ. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ముందు రోజుల్లో కొన్ని సినిమాలు సుమోలు పైకి లేస్తున్నాయి, బాంబులు పేలాయి, రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ చెయ్యాలంటే మనకి ఎంత ఎక్స్పెన్సివ్, వెరీ ఎక్స్పెన్సివ్. ఆ లొకేషన్ కి వెళ్ళాలి, షూట్ చేయాలి, షూటింగ్ లో ప్రమాదాలు జరుగుతాయి. ఎగ్జాక్ట్లీ. అంత కష్టపడి చేసిన రియలిస్టిక్ ఫుటేజ్ క్యాప్చర్ చేస్తామంటే డౌటే. కానీ విఎఫ్ఎక్స్ లో, ఈవెన్ విఎఫ్ఎక్స్ లో కూడా బాంబులు బ్లాస్ట్ చేయడం కూడా ఎక్స్పెన్సివ్ అఫైర్. ఎందుకంటే దానికి చాలా టైం పడుతుంది. దానికి మోడలింగ్ ఆర్టిస్ట్ కావాలి, విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్, యానిమేటర్, దానికి రకరకాల పీపుల్ కలిపి పనిచేస్తారు. కానీ ఏఐలో ఇదంతా పని ఒకరే చేయగలుగుతారు. ద బెటర్ ప్రాంప్టింగ్. ఆ ప్రాంప్టింగ్ కి మార్కెట్ లోకి రకరకాల టూల్స్ వచ్చినాయి. ద కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ టూల్స్ ని మనం తీసుకురాగలిగితే మనం విఎఫ్ఎక్స్ కూడా చాలా అద్భుతంగా చేయగలుగుతాం. అలాంటి ఇండస్ట్రీలో ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారంగా జస్ట్ ప్రాంప్టింగ్ తో మనం క్రియేట్ చేయగలుగుతున్నాము అంటే ఏమవుతాయి వాళ్ళ ఉద్యోగాలు? కొన్ని లక్షల ఉద్యోగాలు పోతాయి కదా. ఛాలెంజ్. అయితే ఎట్ ద సేమ్ టైం ఈ ఏఐ వల్ల కొన్ని కోట్ల ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాలు పడే అవకాశం ఉంది. దాన్ని మనం ముందుగా మనం విజన్ చేయగలగాలి. ఎలా విజన్ చేయగలగాలి? ఎందుకంటే మనకు ప్రాబ్లం వచ్చిన తర్వాత, ఉద్యోగం పోయిన తర్వాత అయ్యో ఆ రంగంలోకి వెళ్లాల్సిందే అని కాదు. ఎప్పటి నుంచి మన ఆలోచన విధానాన్ని మనం మొదలు పెట్టగలగాలి. ఈ ఏఐ ఎంత ఫాస్ట్ గా వెళ్తుందంటే మీరు చూస్తున్న ఒక 1 year లోనే జస్ట్ 2024 to 25 వచ్చేసరికి రెవల్యూషనరీ చేంజెస్ వచ్చేసినాయి. ఏది ఏఐలో అంటే మెచ్యూరిటీ ఆఫ్ కంటెంట్ క్రియేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంతకు ముందు రోజుల్లో ఒక మోడల్ క్రియేట్ చేస్తే అది రియల్ కాదులే తెలిసిపోయేటట్టు ఉండేది. కానీ ఇప్పుడు ఎట్లా అంటే స్కిన్ టెక్చర్ దగ్గర మొదలుపెట్టి స్కిన్ మీద ఉన్న ఆ హెయిర్ ఫాలికల్స్ ని కూడాను ఇమిటేట్ చేసి తీసుకురాగలిగినంత సూక్ష్మమైన ఏఐ అనేది వచ్చేసింది ఇప్పుడు. హైపర్ ఫోటో రియలిస్టిక్ ఇమేజ్ క్రియేషన్ అండ్ మోడల్ క్రియేషన్ జరుగుతుంది. జరిగినప్పుడు వెరీ ఫ్యూ మంత్స్, ఒక 6 months ఓవర్ డౌన్ ద టైమ్, 6 months or 1 year లోనే మనకి పీపుల్ క్రియేట్ చేయొచ్చు, యానిమేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ గా పనిచేస్తున్నాను, నాకు ఒక 10 సాఫ్ట్వేర్లు వచ్చు. ఏ వచ్చి అంతా చేయగలుగుతుందంటే నా ఉద్యోగం పోతుందా? ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. పోదు. ఎందుకు పోదంటే నీకు విఎఫ్ఎక్స్ లో ఎలా చేయాలో తెలుసు. యు నో ద కెమిస్ట్రీ ఆఫ్ ద యానిమేషన్, ఆ సైన్స్ నీకు తెలుసు.
దాన్ని ఎలా వాడాలో, దాని నర్బ్స్, పాలిగన్స్ ఆర్ దానిలో ఉన్న ఎఫెక్ట్స్ అని నీకు తెలుసు, దానిలో ప్లగిన్స్ తెలుసు, ఓకే ఏం చేస్తే ఏమవుతుందో తెలుసు. ఓకే అంటే యాజ్ ఎ హ్యూమన్ నీకు తెలియాల్సిన తెలుసు. ఆ పవర్కి ఏ పవర్ వాడడం ద్వారా 10 రోజుల్లో చేయాల్సిన పని 5 రోజుల్లో చేయగలుగుతాం. ఓకే అలా చేయడం ద్వారా మోర్ యాక్యురసీతో అద్భుతమైన అవుట్పుట్ని తీసుకురావడం ద్వారా మనీ జనరేషన్ ఎక్కువ అవుతుంది. నెంబర్ 1 యాజ్ అన్ ఇండివిజువల్. రైట్. సెకండ్ థింగ్, ఒక వ్యూవర్కి బాగా ఎంజాయ్ చేయగలుగుతాడు, ఎంటర్టైన్ అవ్వగలుగుతాడు. రెండో పాయింట్. మూడో పాయింట్, ఈ రకంగా ఒక్క మనం విఎఫ్ఎక్స్ అనుకుంటే మిగతా రకరకాల రంగాల్లో తను ఉన్న క్వాలిటీ ఎడ్యుకేషన్కి ఏఐని జోడించగలగాలి, అప్పుడు లాభం జరుగుతుంది. ఓకే. సో చాలా విషయాలు చెప్పారు, ఇంకా చాలా తెలుసుకోవాల్సింది. సో సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ ద్వారా బహుశా మనకి ఏ గురించి పూర్తి అవగాహన వస్తుంది అనుకుంటున్నాను నేను. అంతేనా? అంతే. ఇంకా ఉందా చెప్పాల్సింది? ఇంకా దీనికి చెప్పాల్సింది చాలా ఉంది. మనం ఓన్లీ జనరేటివ్ ఏఐ గురించి మాత్రమే మాట్లాడాం. అంటే నిజం చెప్పండి 1% కూడా మనం మాట్లాడుకోలేదు. వండర్ఫుల్. అయితే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో చూసారు కదా కెంబూరు సతీష్ కుమార్ గారితో. ఇది ఇవాళ మన బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.